చతుర్థి రోజు హనుమంతుడి గురించి తెలుసుకోవడం ఎంత ప్రత్యేకత ఉందో, అలాగే తెలుగు వారికి అంటే మీ తాతగారు రచించినటువంటి రామాయణం గురించి తెలుసుకోవడం కూడా అంతే విశిష్టతను సంతరించుకుంది. మరి రామారావు గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ తాతగారి గురించి? మా తాతగారు మోపరి జిల్లా తెనాలి తాలూకా దగ్గర గుంటూరులో పుట్టారు. మోపరిలో ఆయన ఎప్పుడు ఊహించుకోలేదు ఈ రంగంలో వస్తా అని. కాకపోతే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి చాలా బాగా పాడుతూ ఉండేవారు. ఆయన ఇంటర్మీడియట్ చదివే టైంలో తెలుగు లలిత కళా పోటీలు జరుగుతుంటే పాటలు పాడటం, ఆ పాటల్లో ఆయన చాలా శ్రావ్యంగా పాడటం, ఆ పాడుతున్నారు కాబట్టి నువ్వు బాగున్నావు, గాత్రము బాగుంది, నువ్వు సినిమాల్లో ట్రై చేయవా హీరో కింద అని అన్నారు. సాధారణంగా బాల్యంలో మనకేం తెలియదు, 10 మంది చెప్తే అదే నిజం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఆయన కూడా చెప్పబెట్టకుండా మెడ్రాస్ వెళ్ళిపోవటం, సినిమాల్లో ట్రై చేయటం, రాకపోవటం చేత ఏదో అవకాశం లభించింది ఒకరికి పాటను పాడటానికి. అనుకోకుండా ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరేయి నన్నొల్ల నెరవారాజా అని మన తెలుగు చలనచిత్రంలో ఫస్ట్ ప్లే బ్యాక్ సాంగ్ అనమాట. అప్పటిదాకా హీరోలు ఎవరి పాటలు వాళ్ళే పాడుకుంటూ ఉండేవారు. ఈయనకి లక్కీగా అవకాశం వచ్చింది. ఆ సినిమాల్లో అప్పుడు పాడటం మొదలుపెట్టారు. ఆ రకంగా తెలుగు చలనచిత్రంలో కూడా ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఎంఎస్ రామారావు గారు. ఆ తర్వాత ఘంటసాల గారు వచ్చారు, ఇంకా రకరకాల గాయకులు వచ్చారు. అలాగే ఆయనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. రామాయణమే కాదు, రామకథకు ముందర సినీ నేపథ్య గాయకుడిగా ఎన్నో సినిమాల్లో పాడాడు, ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు, ఎన్నో పాటలు రాశారు. అలాగా రాస్తూ సినీ ఫీల్డ్లో ఎక్కువ రాణించలేకపోయారు, చాలా ఇబ్బందులు కలిగాయి. మెడ్రాస్ వదిలిపెట్టేసి మళ్ళీ గుంటూరు వచ్చేసారు. వచ్చేసాక చాలా పనులు చేస్తూ ఉంటే ఆయనకి 2 కొడుకులు, 1 కుమార్తె అండి. ఆ పెద్ద కొడుకు చెప్పకుండా ఇంట్లోంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు. వద్దన్నా కూడా జాయిన్ అయ్యాడు. ఆయన పైలట్ ఆఫీసర్ కింద అవటం, మన ఇండియా పాకిస్తాన్ వార్ ప్రారంభం అవటం, ఆయన ప్లేన్ ఏమో యాక్సిడెంట్కి అవటం, క్రాష్ అయిందని, ఆయన చనిపోయాడని, బతుకున్నారని రకరకాల సందేహాలు, చాలా భయం కలిగింది. పుత్రశోకం అన్నిటికంటే భయంకరమైన శోకం. అందుకని అప్పటిదాకా ఆయనకి హనుమాన్ చాలీస ఇవి ఏం తెలీదు. ఆయన మిత్రుడు ఒక ఆయన అన్నాడు, నువ్వు హనుమంతుడిని పూజ చేయవయ్యా, వెంటనే నీకు ఆయనే దారి చూపిస్తాడు, సాక్షాత్ రాముడికే ఆయన భార్య ఎక్కడున్నాడు చూపించిన ఆయనకి నీ కొడుకు ఎంత ఇట్టే చూస్తాడన్నాడు. అప్పుడు ఆయన హనుమాన్ చాలీస తీసుకురావటం చదివితే ఆయనకు అర్థమయ్యేది కాదు. కొంత సహజంగా ఆయన ఏంటంటే పెద్ద పండితుడు కాదు కానీ భక్తుడు. ఆయన హనుమాన్ భక్తుడు. అప్పట్లో ఇంకా హనుమాన్ భక్తుడు కాదు, మామూలు వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇలాగా శివుడు, వెంకటేశ్వర స్వామి ఎక్కువ పూజలు చేసేవారు. అయితే ఏంటంటే అప్పుడు ఈ హనుమాన్ చాలీస తీసుకురావటం వల్ల అది ఆయనకు తెలియకుండానే రాయటం మొదలుపెట్టారు, సరళంగా రాయటం మొదలుపెట్టారు. అలాగా హనుమాన్ చాలీసాతో హనుమంతుడి మీద భక్తి ఇంకా పెరిగింది. హనుమంతుడు తత్వమే అట్లాంటిది. ఆ భగవంతుడు కూడా మనకి కష్టాలు కలిగించి, ఆ కష్టాలు కొన్ని లోకానికి కూడా మేలు జరుగుతాయి వాళ్ళ వల్ల. కారణ జన్ముల యొక్క జీవితాలు అవే అండి గొప్ప రహస్యం ఏంటంటే, కారణ జన్ముల జీవితాలు ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎప్పుడు లోకానికి మేలు చేస్తూ ఉంటాయి, వాళ్ళకి పెద్ద ఉండదు. వాళ్ళకి కష్టపడితే కానీ లోకానికి మంచి జరగదు. రాముడు కష్టపడ్డాడు కాబట్టి రావణాసుడు వధ జరిగింది. ఆయన సుఖంగా ఉంటే రావణాసుడు ఎక్కడ మరి వధ జరుగుతుంది? అమ్మవారు 10 నెలలు కష్టపడితేనే కదా రాముడు ఆవిడ గురించి వెళ్ళాల్సి వచ్చింది. కనుక కారణ జన్మల జీవితాల్లో ఎప్పుడైనా కష్టాలు ఉంటాయండి. ఆ కష్టాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. చాలా భయంకరమైన కష్టాలు పెడతాడు, మామూలు కష్టాలు కాదు. ఆ కష్టాలు పడటంతో వాళ్ళకి అన్నిటి మీద విరక్తి కలిగి భగవంతుడి మీద వైరాగ్యంతో భక్తి పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకి చేరువ అవుతారు. అలాగే ఆయన జీవితంలో కూడా కష్టపడి చిట్ట చివరికి హనుమంతుల వారిని పట్టుకున్నాడు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, నీకు తప్ప నాకు దిక్కు లేదయ్యా, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదముల్ని తెలుపు సత్యములు. తామరాకు మీద నీటి బిందె లాంటి జీవితం ఎప్పుడు పుట్టుక్కుమని జారిపోతుందో తెలియదు, దానికి ఎప్పుడు స్థిరత్వం ఉండదు. ఆకు మీద నీటి బిందె ఎలా ఉంటుందండి, అది ఇలా జారుతుంది, ఇలా జారుతుంది, ఏ క్షణంలో ఊడిపోతుంది. మనిషి జన్మ కూడా అంతే. నాది ఇది గ్యారంటీ, నేను గ్యారంటీ ఉంటానని చెప్పుకోవడానికి లేదు. అలాగా ఆ తత్వం ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో భగవంతుడికి అర్పితం అవుతాడు. అలాగా అప్పుడు ఆయన ఇంకా భగవంతుడి మీద పూర్ణమైన నమ్మకం పెంచేసుకుని హనుమంతులు వారిని పట్టుకున్నారు. చాలీసా రాశారు. చాలీసా రాసిన తర్వాత తెలియని తన్మయత్వం ఆయనకి. ఎందుకంటే ఆయనకు భగవంతుడు రాతది, ఆయన దాని గురించే పుట్టాడు. ఇంకా అది బయటకు వచ్చింది. వాల్మీకి జీవితం తీసుకున్నా మనకు అదే కనబడుతుంది అండి.
బోయేవాడుగా కిరాతకంగా జీవించాడు, తర్వాత తెలుసుకున్నాడు, తప్పించాడు, తపస్సు చేశాడు, పరమాత్ముడి దగ్గర చేరిపోయాడు. ఈవేళ చరిత్రలో ఆయన శాశ్వతమైనటువంటి స్థానం. వాల్మీకి మహర్షి అంటే పుట్టలోంచి పుట్టాడండి, మళ్ళీ పునర్జన్మ గొప్ప కావ్యాన్ని రచించాడు, లోకానికి అందించాడు. తులసీదాస్ గారి జన్మ కూడా అంతే. ఆయన కూడా వైరాగి. ముందర అసలు భగవంతుడు అంటే నమ్మేవాడు కాదు. ఎంతసేపు ఆయన భార్య భార్య భార్య, అటువంటి భార్య మీద ఉన్న ప్రేమ భగవంతుడి మీద మార్చుకున్నాడు. గొప్ప సాధకుడు అయిపోయాడు, సాధువు అయిపోయాడు, లోకానికి వెలుగునిచ్చేటువంటి మహాజ్ఞాని అయిపోయాడు. అలాగే ఈయన కూడా కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు భరించి భరించి కూడా లోకానికి అంటే కారణ జన్మల యొక్క జన్మ అంతే. ఆయన కష్టాల వల్ల, ఆ కొడుకు వల్ల ఆయన కష్టం కలిగింది. ఆ కష్టం భగవంతుడు చెప్పుకున్నాడు, భగవంతుడి వల్ల లోకానికి అంత మేలు జరిగింది. మరి తాతగారు అంత కష్టపడి పైకొచ్చారు కదా, మరి తాతగారు వారసుడుగా మీకెందుకు ఆంజనేయ తత్వాన్ని, ఆంజనేయుని యొక్క స్తోత్రాల్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పి మీరు కూడా పాడడం జరుగుతుంది? అసలు కొన్ని సంఘటనలు మన జీవితంలో అప్రయత్నంగా జరిగిపోతాయమ్మా. మనం ప్రయత్నం చేస్తే మానవ ప్రయత్నం కొంతవరకే, మన పరిజ్ఞానం, మన ప్రతిభ, మన ప్రజ్ఞ కొంతవరకే అండి. అది అదృష్టం కూడా. అలాగా మనకి తెలియకుండా నేనేంటంటే బై ప్రొఫెషన్ డాక్టర్ అమ్మ. తాతగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను 24 hours ఆయనకి అటెండ్ అవ్వటం, ఎప్పుడు నేను ఈ లైన్లో వస్తాను కూడా ఊహించుకోలేదు. ఆయనకి సేవ చేయటం, ఆ సేవ అలాగా నాకు అందటం, ఆ ఫలం. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రేమ కూడా నా మీద ఎక్కువ ఉండేది. ఎప్పుడు నన్ను చూసి శ్రీనివాస్, నన్ను ఎప్పుడు ఆయన శ్రీనివాస్ అని పిలిచేవారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, ఏ లైన్లో వస్తావో తెలియదు, చాలా గొప్పవాడు అవుతావు. ఆ మహానుభావుడు పదే అంటాం, నా జీవితం అలా మారిందేమో అనుకుంటా అండి. ఆయనకి సేవ చేయటం, ఆ సేవ యొక్క ఫలం కూడా నాకు ఎవరికి దక్కనటువంటి గొప్ప ఫలం నాకు. ఇందులో ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నాకు జీవనోపాధి, బతకడానికి ఏదో ఒకటి చేయాలి, ఏదైనా ఒకటి. కాకపోతే ఈ జీవనోపాధి చాలా గొప్ప జీవనోపాధి అండి. తృప్తిని ఇస్తుంది, 10 మందికి తృప్తిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మన కార్యక్రమాల్లో ఎంతోమంది జనం వస్తారు, ఈ జన్మకి చాలండి అని అంటారు. మీది విన్నాను, ఈ జన్మకి చాలంటే నేను ఎంత గొప్ప, నాకు అంత గొప్ప భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. తాతగారి అనుగ్రహం, హనుమంతుల వారి అనుగ్రహం, రామానుగ్రహం, మహా గొప్ప గొప్ప భక్తులు అందరి యొక్క వాత్సల్యం నాకు గొప్ప స్థిరత్వాన్ని ఇచ్చింది ఈ లైన్లో. చాలా సంతోషం. కొన్ని పొందితే కూడా భాగ్యం పెరుగుతుంది, కొన్ని పోగొట్టుకుంటే సంతోషం కలుగుతుంది. ఈ లైన్లో రావడానికి ఎన్నో పోగొట్టుకోవాలి, కానీ నాకు పోగొట్టుకున్న బాధ ఎప్పుడు లేదు. ఎప్పుడు అది పోవటం వల్లే నాకు ఇది వచ్చిందేమో, ఇంకా బాగుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని సంతోషంగా ఉన్నాను. అలాగే ఇంకా మనం హనుమత్ తత్వం అంటే ఎప్పుడైతే మనం ఆ సేవ చేస్తూ ఉంటామో, మనసు బుద్ధి దాని మీద లగ్నం పరుస్తూ ఉంటామో, దాన్ని సాధించాలని తపన కూడా మనకు పెరుగుతుందండి. ఇప్పుడు మీ లైన్లో మీరు ఎలా కష్టపడతారు, రోజు రోజుకి ఎంత ఎక్స్ప్లోర్ అవ్వాలని మీరు కష్టపడతారో అది తపన. అదే దాన్ని ఏమంటారు, తపస్సు అంటారు. ఈ లైన్లో మనం వేల మంది జనాల మధ్యన ప్రవచనాలు ఇస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సందేహాలు, అనుమానాలు, వాళ్ళ సందేహాలు తీర్చాలి, వాళ్ళ అనుమానాలు తొలగించాలి, వాళ్ళకి 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టాలంటే మనకి శక్తి కావాలి. ఆ శక్తి భగవంతుడు ఒక్కడే ఇస్తాడు. అందుకే ఆ ఉపాసన బలం మేము ఎంత పెంచుకుంటే లోకానికి మంచిది, మాకు మంచిది, 10 మందికి మేలు జరుగుతుంది. ఆ రకంగా తెలియకుండా ఈ లైన్లో అన్నీ ఆయన ఇస్తాడమ్మా.